రెండవ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనము నుండి చదువుదాం. ఎవరైనా ఒక్కరు బిగ్గరగా చదవండి. షేబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను ఇంకోటి కూడా రైట్, బాగా వినండి. షేబా దేశపు రాణి సొలొమోను గురించి విన్నది. ఇశ్రాయేలు దేశములో ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న రాజైన సొలొమోను గురించి ఎక్కడో షేబా దేశంలో ఉన్న రాణి విని, ఖచ్చితంగా ఈ వ్యక్తిని కలవాలి, ఖచ్చితంగా ఈ వ్యక్తిని చూడాలి, ఖచ్చితంగా ఈ వ్యక్తితో మాట్లాడాలి అనుకుంది. వాళ్ళేం చుట్టాలు కాదు, వాళ్ళేం బంధువులు కాదు, వాళ్ళకేం దగ్గర సంబంధం లేదు. ఈమె ఒక దేశానికి రాణి, ఈయనొక దేశానికి రాజు. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలవాలి అని అనుకున్నది అంటే ఒక పెద్ద కారణమే ఉండుంటుంది. అవునా? ఏ కారణము లేకుండా ఎవరో తెలియని ఒక వ్యక్తిని మనం చూడాలనుకుంటామా? కలవాలనుకుంటామా? అనుకో. మొదటి రీజన్ ఏంటంటే, సొలొమోనుకున్న జ్ఞానము ఎంత గొప్పదో ఆ టైములో చాలా దేశాలకు తెలిసిందంట సొలొమోను యొక్క జ్ఞానము గురించి. ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఇప్పట్లాగా సోషల్ మీడియా ఏం లేదు, ఇప్పట్లాగా ఈ టెక్నాలజీ ఏమీ లేదు. అప్పుడు ఏదైనా ఒక సమాచారము తెలియాలంటే నా నోట ఆ నోట ఆ నోట ఆ నోట ఆ నోట వెళ్ళిపోయేది. ఇప్పట్లాగా వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు కాదు. పబ్లిసిటీ అలా అయ్యేది నోట ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అట్లా 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 వెళ్ళిపోయేది. ఇప్పుడు సొలొమోను యొక్క జ్ఞానము గురించి ఎక్కడో ఉన్న షేబా దేశపులో ఉన్న ఆ రాణికి తెలిసింది అంటే ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. అన్ని దేశాలకు జ్ఞానము, ఆయనకు ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోయింది. మీకు మాట చెప్తా వినండి, మనిషికి విలువ తనకున్న జ్ఞానాన్ని బట్టి కలుగుతుంది. తెలుసా మీకు? జ్ఞానంగా మాట్లాడితే, జ్ఞానంగా ప్రవర్తిస్తే, జ్ఞానంగా మనం నడుచుకుంటే మనకు సమాజములో విలువ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే,
పిచ్చి పిచ్చిగా నడుచుకుంటే, పిచ్చి పిచ్చిగా బతికితే పిచ్చోళ్ళుగా లెక్కేస్తారు మనల్ని. వేస్ట్ పెలో వదిలేస్తారు. దెర్ ఈస్ నో రెస్పెక్ట్. మనిషికి అందాన్ని బట్టి రాదు విలువ, ఆస్తిని బట్టి కూడా రాదు విలువ. నీకు పెద్ద ఉద్యోగం ఉన్నా దాన్ని బట్టి కూడా రెస్పెక్ట్ రాదు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. కొన్ని పాయింట్లు ఇక్కడ మీకు చెప్పాలనుకున్నా నేను, బాగా వినండి. షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను దగ్గర గమనించిన విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా మీకు. అందులో మొట్టమొదటిది జ్ఞానం. అమ్మా, చాలా మంది జ్ఞానాన్ని లెక్క చేయరు అసలు. జ్ఞానాన్ని లెక్క చేయరు అసలు. కానీ జ్ఞానము లేకపోవడం వలనే ఈ రోజున ప్రజలు పాడైపోతున్నారు. ఈరోజు మార్నింగ్ వస్తూ ఉంటే ఒక తల్లిగారు ఆపి, అయ్యా నా మనవడు జైలుకి వెళ్ళిండయ్యా. నాకు ఎప్పుడో తెలుసు మా వాడు వెళ్తాడని నేను అనుకున్నా లోపట. ఆమెకు చెప్పాలా అంటే బాధపడుద్దని. ఎందుకంటే వానితో నేను చాలాసార్లు మాట్లాడా. పిల్లగాడు టీనేజ్, తిప్పు కొడితే 18-19 సంవత్సరాల లోపే ఉంటాడు. ప్రవీణ్ వాని పేరు. అరే బిడ్డ, అట్లా కాదురా, నీకు తండ్రి లేడు, తల్లి కూడా సరిగా లేదు, నా మాట వినరా బాబు, దా మందిరానికి రా, నేను చెప్పింది చెయ్యిరా బాబు, తెలిసి తెలియని వయసురా అని చాలాసార్లు చెప్పా. చిత్రం ఏంటి తెలుసా, నా ముందే రీసెంట్గా మాల వేసిందాడు. ఆరెంజ్ కలర్ మాల చూశాను. ప్రభువా అని ప్రార్థన చేశాను. ఈ రోజున ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. 19 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లగానికి ఎంత భవిష్యత్తు ఉంటుంది? మరి ఇప్పుడే జైలుకి పోతే వాని కథ ఏంది? ఈ వయసులోనే జైలుకి పోతే వాని కథ ఏంది? ఇంకా వానికి ఏం ఫ్యూచర్ ఉంది? అమ్మా బాగా వినండి, నేను నా సాక్ష్యం చెప్తా వినండి. నేను ఎడ్డోణ్ణి, వెర్రోణ్ణి, పిచ్చోణ్ణి, అమాయకుణ్ణి. యేసు ప్రభు నాకు పరిచయం కాకముందు నా అంత ఎడ్డోడు, ఎర్రోడు, పిచ్చోడు లేడు. బొత్తిగా జ్ఞానం ఉండేది కాదు. ఏది పడితే అది చేసేటోడిని, ఏది పడితే అది మాట్లాడేటోడిని, ఎలా పడితే అలా ఉండేవాడిని. లేదు, హైటు వెయిట్ బాగానే ఉంది, పేరెంట్స్ నుంచి వచ్చింది అది, కానీ ఏం రాలే, ఇది లేదు. గాడిదలాగా పెరిగావురా అనేవాళ్ళు. నన్ను దేంతో పోల్చారు? గాడిదతో పోల్చారు. మరి మనది అట్లా ఉండేది. గాడిదలాగా పెరిగావురా, బుర్ర పెరగలేదన్న. చిత్రం ఏంటి తెలుసా, హైగోల్ లైట్ తీసుకునేటోడిని. ఇలాంటి మాటలు కూడా అంటే అనుకోనిలే. జ్ఞానం లేకపోతే ఏది మనకు పట్టదు. ఎవడేమనుకున్నా మనకు పట్టదు. ఎవ్వరి సంగతి మనకు పట్టదు. మన సంగతి మనకు పట్టదు. పిచ్చిగా ఉంటాం అంతే. కానీ ఎప్పుడైతే ప్రభువు నాకు పరిచయం అయ్యాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం చదవటం ప్రారంభించానో, ఎప్పుడైతే దేవుని వాక్యం నాతో మాట్లాడడం ప్రారంభించిందో, నమ్మండి, అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని వాక్యము అయ్యున్న దేవుడు నాలో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళగొట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే నాలో ఉన్న అజ్ఞానాన్ని, నాలో ఉన్న అమాయకత్వాన్ని, నాలో ఉన్న బుద్ధిహీనతను దేవుడు చిన్న చిన్నగా పూర్తిగా నా హృదయంలో నుంచి వెళ్ళగొట్టాడు. ధైర్యంగా చెప్పగలను ఈ మాట.
అందరి చేత ఒకప్పుడు చెప్పించుకునేవాడిని. ఇప్పుడు దేవుని కృప ఏంటంటే అందరికి నేను చెప్తున్నాను. అందరికి నేను చెప్తున్నాను. 80 సంవత్సరాల వయసున్న వృద్ధులకు కూడా ఈరోజు నేను కూర్చోబెట్టి చెప్పగలను వాళ్ళకి. అలా చాలా కౌన్సిలింగ్స్ కూడా దేవుని కృపను బట్టి జరిగినాయి. అయ్యా మీరు మాకు చెప్పాలి. వాళ్ళే అంటారు, అయ్యా మేమే మీకు చెప్పాలి, కానీ ఈ రోజున మీతో చెప్పించుకునే పరిస్థితికి మేము ఉన్నాము అంటే కారణం లేదు. లక్షాధికారులకు కూడా తెలివి ఉండదు తెలుసా, కోటీశ్వరులకు కూడా జ్ఞానం ఉండదు. అందుకే వాళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా బ్రతికేస్తారు. నీ అందరికీ చెప్తున్నా, మీరు చేసే భక్తి గనక మీకు జ్ఞానాన్ని ఇవ్వకపోతే మీ భక్తి వ్యర్థం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, తీయకండి, నేనే జ్ఞానం, ఏసే విమోచన, ఏసే జ్ఞానం అనే మాటలు అందులో రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం మొత్తం జ్ఞానం గురించే. జ్ఞానము లేని వారులారా నా మాట వినుడి అని ప్రభు ఎంత బాగా మాట్లాడాడో సామెతల గ్రంథంలో. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చదివే బైబులు, నువ్వు వినే వాక్యం నీకేం నేర్పియాలా? జ్ఞానం నేర్పియాలా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నాడు, సరే మాలేసుకున్నాడు, మరి మాలేసుకుంటే ఏం రావాలి? కొద్దిగా బుద్ధి జ్ఞానం రావాలి కదా. చాలామంది పైకి భక్తి పరుల్లా కనబడతారండి. హిందూస్లో అట్లనే ఉన్నారు, క్రిస్టియన్స్లో అట్లనే ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా అట్లనే ఉన్నారు. మీరు చూడలా, ఇంతింత బొట్లు, 4-5 బొట్లు పెట్టుకున్న వాళ్ళని, ఇట్లా పొడుగు బొట్లు పెట్టుకున్న వాళ్ళు చూడలే, చూసి మళ్ళీ హాయిగా సిగరెట్ తాగుతారు, హాయిగా కిల్లీలు నవ్వులుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ పెద్ద పెద్ద బాటిల్ లేపేస్తారు. మరి ఆ బొట్లు ఎడిపోతున్నాయి, ఆ బోనాలు ఎడిపోతున్నాయి. అట్లని క్రిస్టియన్స్ ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా పొడుగు పొడుగు ప్రార్థనలు చేస్తారు, పెద్ద పెద్ద బాటిల్ లేపుతారు. వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మరి గుడికి వచ్చేది, ప్రార్థన చేసేది, వాక్యం చదివేది, వాక్యం వినేది ఎడిపోతుందో అర్థం కాదు. నేను మీకు చెప్పే మాట ఒకటే, క్రైస్తవ్యములో, నిజమైన క్రిస్టియానిటీలో ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా వాక్యం చెప్పుద్ది. షెబా దేశపు రాణొచ్చి సొలొమోను దగ్గర మొట్టమొదట ఐడెంటిఫై చేసింది ఏంటంటే డివైన్ విజ్డమ్. జ్ఞానం మళ్ళీ 2 రకాలు, అవునాక? జ్ఞానం 2 రకాలు. సైతాను జ్ఞానం, యేసయ్య జ్ఞానం. చాలామంది ఒక్కటే, యేసయ్య జ్ఞానం ఏంటి, సైతాను జ్ఞానం ఏంటి ఒక్క మాటలో తేల్చేయొచ్చు. సైతాను జ్ఞానం ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయడానికైనా కారణం ఆ జ్ఞానమే. ఏ జ్ఞానం? ప్రతి తప్పు వెనకాల ఏం కాదు, చెయ్యి, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు, ఎంజాయ్ చెయ్యి, తాగు, తిను, తిరుగు, చూడు, వెళ్ళు అని చెప్పే జ్ఞానం. ఏ జ్ఞానం షారోన్? ఏ జ్ఞానం అది? ఒక వ్యక్తి తప్పు చేయడానికి, పాపం చేయడానికి, పాడైపోవడానికి ప్రేరేపించేది, నడిపించేది 100% సైతాన్ జ్ఞానం. తిరుగులేదు దీంట్లో. రాయ్, ఐ లవ్ యూ అని రాయ్, పెట్టు, చాటింగ్ చేయి, ఫోన్ చేసి చెప్పు. ఏ జ్ఞానం? ఈ రోజున ట్రెండ్ ఏంటి తెలుసా? ఐ లవ్ యూ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాకముందు పొలగాలు చెప్పుకునేది కదా, ఇప్పుడు పెళ్ళైనాక తాతయ్యలు, అంకుళ్ళు, ఆంటీలు కూడా చెప్పుకుంటున్నారు. ఎవరికి? కట్టుకున్న వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి. నవ్వుతారేంటమ్మా? నిజం, ఇది బాధపడాల్సిన విషయం. ఇది ఇప్పుడు మా ఆవిడికి నేను ఐ లవ్ యూ చెప్తే అది ఓకే, ఆమె నాకు చెప్తే అది ఓకే, కానీ అట్లా లేదు. ఇప్పుడు
పరాయి భర్తలకి, పరాయి భార్యలకి. ఏ జ్ఞానం అంటారు? మరి పోయే కాలం వస్తే అంతే. ఎవరైనా సైతాన్ ఎప్పుడూ కూడా ఒక మనిషిని 100% నాశనం చేయడానికే ప్లాన్ చేస్తుంది. కాతే అది మనకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? నాశనం అయిపోయినాక పూర్తిగా అప్పుడు అర్థమైంది. అది నడిపించే మార్గం చాలా పూల మార్గంలాగా, మంచి ఆనందకరమైన మార్గంలాగా, విశాల మార్గం. అది ప్రభు చెప్పాడుగా. ఏంటి? ఎంజాయ్మెంట్ ఫుల్ ఉంటుంది, ఫుల్ హ్యాపీ. అసలు నీ ఆనందానికి అవధులే ఉండవు. చిత్రం ఏంటంటే ఏదో ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ మొత్తం ఆగమైపోయినాక అప్పుడు తెలిసిద్ది నేను పాపం మొత్తం సైతాన్ జ్ఞానంతో నింపబడ్డానని. సో దెయ్యపు జ్ఞానం ఏంటంటే ఒక వ్యక్తిని కంప్లీట్గా పాపములోకి, తప్పులోకి నడిపించేది దెయ్యపు జ్ఞానం. మీరు కావాలంటే తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో అనుకుంటుంటుంది, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అని రాయబడి ఉంటుంది అక్కడ. తీకండి, చూడండి. అమ్మా టైం తక్కువ ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం, విజ్డమ్ ఫ్రమ్ అబోవ్. ఇప్పుడు నేను చెప్పిన సాతాను జ్ఞానం ఏంటి? ఈ లోక జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానములో మొట్టమొదటిది పవిత్రమైనది. ఒక వ్యక్తిని పవిత్రత వైపు నడిపించే జ్ఞానం. ఏ జ్ఞానం? ఒక వ్యక్తిని పవిత్రత వైపు నడిపించే జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం, పరమాత్ముని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం, ప్రభువు దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం అన్ని బంధకాలను, కట్లను, పాప సంఖ్యలను కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ లోకపు జ్ఞానం అయితే లింక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది, కలుపుకుంటూ వెళ్ళిపోయింది. ఎట్లుందో మీ ప్రయాణం మరి? ఏమా అయ్యలారా, అమ్మలారా, దండం పెట్టి చెప్తున్నా, కుటుంబాలు మొత్తం పోయినాయి. ఒక్క కుటుంబం కూడా ప్రశాంతంగా లేదు. ఏ కుటుంబంలో చూసినా గొడవలు, కొట్లాట్లు, తన్నుకోవడాలు, చంపుకోవడాలు, చావడాలు. మీరు పోయి చూడండి, పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఫుల్ బిజీ. ఏ రోజన్నా ఖాళీగా ఉందా? మనుగురు పిఎస్ చూడండి వెళ్ళి. ఆ పోలీసు వాళ్ళు రాకముందే ఇలా ఆ చెట్ల కింద ఆనికి ఫోన్ చేయ, ఈనికి ఫోన్ చేయ. సో నా 2 చేతులు జోడించి మీ అందరికీ చాలా వినయంగా చెప్తున్నా, బ్రతిమిలాడుకుంటున్నా నేను, మనం పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకుందాం, పవిత్రముగా బ్రతుకుదాం. ప్రపంచాన్ని ప్రభావితం చేసేది ఈ రోజున పవిత్రమైన జీవితమే. తెలుసా? ₹1,00,00,000 కంటే కూడా విలువైనది పవిత్రమైన జీవితం. నేను అదే గర్వపడేది ఏంటి తెలుసా? నా దగ్గర కోట్లు లేవు, కానీ కోట్ల కంటే విలువైన పరిశుద్ధత ఉంది. నా దగ్గర లక్షలు లేవు, కానీ లక్షల కంటే విలువైన పరిశుద్ధత ఉంది. ఎవడిస్తాడు సార్? ₹1,00,00,000 ఇస్తా నాకు పరిశుద్ధత అంటే వాడు ఇస్తాడా? యాడుంది ఇయడానికి? ఆనికే లేదు, నీకేమిస్తాడు? ఇంకా ఈ రోజున తల్లిదండ్రుల కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు. అయ్యా మా పిల్లగాడు చదవట్లేదయ్యా, మా అమ్మాయి చదవట్లేదయ్యా, ₹1,000 ఖర్చు పెడుతున్నామయ్యా, ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారయ్యా, ప్రేమ అనే మాయలో మత్తులోకి వెళ్ళిపోతున్నారయ్యా. ఏడుపు, బొబ్బేలు. ఏం చేస్తావు? నీ లక్షలు ఏం చేస్తావు? నీ కోట్లు ఏం చేస్తావు? ఎందుకు పనికిరావు? ఓ పెద్ద ఆయన గురించి మొన్న బాధ వేసింది. పెద్ద అయ్యగారు. మళ్ళీ ఇవన్నీ నాకే తెలుస్తూ ఉంటాయి ఎందుకో మరి. 2.5 కోట్లు బ్లాక్ చేసి హోల్లో పెట్టారంట ఆ పాస్టర్ గారి సిబిఐ వాళ్ళు. వాటికి లెక్క లేదు, పత్రం లేదు. 1 వీక్ సిబిఐ రైడ్ జరిగిందంట. మీ అందరికీ బాగా తెలుసు, ఆయన పేరు మాత్రం చెప్పను. చెప్పకూడదుగా మరి, ఎందుకు వాళ్ళ పరువు తీసేది?
2.5 కోట్లు లాక్ చేసి పడేశారు. ఒకప్పుడు ఆయన ఊరూరికి సైకిల్ మీద సంచేసుకొని ఇంటింటికి కరపత్రాలు ఇచ్చి సువార్త చేసిన వ్యక్తి కోటీశ్వరుడైపోయాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు కోట్లు ఇచ్చినప్పుడు దాచుకోవాలా, దేవుని కోసం వాడాలా? దాచుకున్నాడు. ఎందుకన్నా మంచిది పనిచేస్తాయని దాచుకున్నాడు. అయ్యేమైనా ఇప్పుడు అంతే, లాక్ చేయబడ్డాయి. ఏందమ్మా 2.5 కోట్లు అంటే మాటలా? ప్రభు నాకు గనక ఇస్తేనా ఎంతమంది జీవితాలు బాగుపడతాయో, ఎన్ని గ్రామాలు బాగుపడతాయో, ఎంత సేవ జరుగుద్దో. ఏమ్మా ఏ జ్ఞానం అది? దేవుని పేరట వచ్చిన డబ్బును నీ సొంతానికి వాడుకుంటున్నావు. ఏ జ్ఞానం అది? తప్పు కదా. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చాలా చాలా డీసెంట్గా బ్రతుకుతారు. ఓకే, ముందు పవిత్రత. డబ్బుల విషయంలో కూడా చెప్పాగా మీకు, అక్రమ సంపాదన కూడా అపవిత్రతే. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను ఏ వ్యభిచారం చేయట్లా, ఏ దొంగతనం చేయట్లా, ఏ మోసం చేయట్లా అని డబ్బులు మాత్రం అక్రమంగా సంపాదించుకుంటూ ఉంటారు. అసలైన దరిద్రమే అది. దేవుని స్థానాన్ని కోరుకునేది ఏంటి? డబ్బే కదా. ప్రభు ఏమన్నాడు? మీరు సిరికిని నాకును దాసులుగా ఉండలేరని చెప్పాడు. సిరి అంటే ఈ సిరి కాదు, డబ్బులు. చాలామంది గుండెల్లో డబ్బులే ఉంటాయి తెలుసా. డబ్బు అని కొట్టుకోవాల్సిన గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఆ డబ్బు వల్ల నిద్ర పట్టదు, ఆ డబ్బు వల్ల ఆకలేయదు, ఆ డబ్బు వల్ల బీపీలు, షుగర్లు. ప్రాణం లేని నోటు ప్రాణం ఉన్నోడిని ఆగమాగం చేస్తుంది. అంటే అంత కనెక్ట్ అయిపోయారు దానికి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది దానికి. చాలా విషయాలు చెప్పాలనుకున్నా, నేను ఇక్కడే ఆగిపోయాను. మొదటిది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జ్ఞానం. అనందరూ బుద్ధి లేని కన్యకలు. అసలు ఆ మాట మీరు చూసారా? కన్యకలు అంటే ఏంటి? పరిశుద్ధులు. పెళ్లి కాని వారందరూ కన్యకలు కాదమ్మా. ఒకప్పుడు అట్లా ఉండేదేమో, ఇప్పుడు అట్లా లేదు, మారింది ట్రెండ్ అంతా. ఇంగ్లీష్లో వర్జిన్స్ అంటారు. ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద బైబుల్. రిబ్కా గురించి రాయబడుతూ ఏముంది తెలుసా? ఆదికాండంలో, ఆమె చక్కనిది, ఆమెను ఏ పురుషుడును కూడలేదు అని రాయబడి ఉంది. దట్ ఈస్ హోలీనెస్. అది కన్యత్వం. కానీ ఈ రోజున చాలామంది వివాహానికి ముందే వారి యొక్క పవిత్రతను కోల్పోతున్నారు. ధైర్యంగా నేను వర్జిన్ని అని చెప్పుకునే వారి రోజుల్లో ఎవరు లేరు. సొసైటీ అంత భయంకరంగా తయారైపోయింది. అసలు ఈ పాయింట్ దగ్గరికి ఎందుకు వచ్చినాం మనం? రైట్. బుద్ధి లేని కన్యకలు. చూడండి, కన్యకలే గాని వాళ్ళకేం లేదు. అది బుద్ధి లేకపోవడం వలన వాళ్ళకు జరిగిన నష్టం ఏంటి? మీ అందరికీ తెలుసు కదా. బుద్ధి లేకపోవడం వలన వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి? దేవుణ్ణి మిస్ అయ్యారు, పరలోకాన్ని మిస్ అయ్యారు, ప్రభువుని మిస్ అయ్యారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బుద్ధి ఎంత అవసరమో, జ్ఞానం ఎంత అవసరమో మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు మరి దీన్ని ఇంత సిల్లీగా, సింపుల్గా తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికి జ్ఞానం లేకపోతే, ఒక వ్యక్తికి బుద్ధి లేకపోతే ఫైనల్గా వాళ్ళు మిస్ అయ్యేది హెవెన్, ప్రభువుని మిస్ అవుతారు. అజ్ఞానం అంత డేంజర్. జ్ఞానము ఎంత మేలో, అజ్ఞానము అంత ప్రమాదం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు చేసిన పొరపాటు ఏంటి?
పాపం ఏ దొంగతనం చేయలా, ఏ వ్యభిచారం చేయలా, ఏ మోసం చేయలా, ఏ నరహత్య చేయలా. మరి ఏం చేశారు? కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు, కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు. ఏం కాదులే. ఏంటి ఇప్పుడు ట్రెండ్ అదేగా. ఎవరికైనా ఏమైనా చెప్తే ఏం కాదులే అక్క, అట్లా ఉండొద్దంటే ఏం కాదులే అయ్యగారు, ఆమె అయ్యగారిగా నేను కాదు. ఇప్పుడు అన్ని చూసేగా చెప్పేది, తమ్ముడు అట్ట కాదురా అంటే ఏం కాదు అయ్యగారు అంటే ఇక ఏమన్నట్టు, మరి నువ్వే అయ్యగారిగా నేను కాదు. ఏం కాదా? ట్రెండ్ అదే, నాకు తెలుసులే. ఓకే ఓకే స్టాండ్ తీసుకోరా అంటే ఓకే ఓకే అనే లోపు అయిపోయా. ఏముంది, పొలగాలు తీస్తారా? తీయరు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సైతాను ఫస్ట్ అవ్వతో మాట్లాడింది ఏం కాదనే. దేవుడేమో మొత్తం పోయిద్ది, ఆగమైపోతామని దేవుడు చెప్తే సైతాను వచ్చి ఏమన్నది? ఏం కాదన్నది, అంతే. ఇప్పుడు ట్రెండ్ అదే. సైతాను ఈ లోకాధికారి ఎవరు? సైతానే కదా. అందరికి ఏం చెప్తాను ఇప్పుడు? ఏం కాదు, తాగురా, ఏం కాదు, పోతావురా డాక్టర్ చెప్తాడు. వీళ్ళు వచ్చి ఏమంటారు? ఏం కాదు, ఏం కాదు అని సైతాను చెప్పిందంటే అందులో చాలా నష్టం ఉంది, మొత్తం ఆగమైపోయింది, అంతే. ఏముండదు ఇక. నూనె తక్కువ ఉంది, బుద్ధిగల్లోళ్ళేమో బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? ఇది సరిపోదు అనుకుంటా, ఒక లేట్ అయితే కొంచెం ఇబ్బంది అయిద్దని ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు వీళ్ళకి బుద్ధి లేదు. ఎవరిని చూసి? బుద్ధిగల కన్యకలను చూసి వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళకు బుద్ధి లేదు, ఆయన ఎందుకు లేటుకు వస్తాడు, ఆయన ఈ ఆయిల్ ఎందుకు సరిపోదని. బుద్ధి లేనోళ్ళు బుద్ధున్నోళ్ళను చూసి చెప్పే మాట ఏంటి? వీళ్ళకు బుద్ధి లేదు. ఎవడైతే నీకు బుద్ధి లేదంటాడో అసలు నీకు ముందు బుద్ధి లేదు. అమ్మా, నిజమమ్మా. వీళ్ళకు బుద్ధి లేదనుకొని చాలులే అనుకొని వెళ్ళిపోయారు. సరిపోయిందా? కొంచెం లేట్ అయింది, ఈలోపు ఈ ఆరిపోతున్నాయి. చూడండి, అక్కడ జ్ఞానం గురించి ఒక మాట చెప్తా మీకు. బుద్ధి గల వాళ్ళు మాట్లాడిన మాటలేంటి తెలుసా? వండర్ఫుల్ అండి. బుద్ధి గల వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళ సంభాషణ కూడా, మాట తీరు కూడా చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా సమాధానంగా ఉంటుంది, ర్యాష్గా ఉండదు. నీ మాట ర్యాష్గా ఉంది అంటే సైతాన్ని గట్టిగా ఆవరించింది, నీకు బుద్ధి లేదని అర్థం. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వాళ్ళని ఏమడిగారు? కొంచెం మాకు కూడా ఇవ్వండి ఆయిల్ అన్నారా లేదా? అప్పుడు బుద్ధి కలిగిన వారు చెప్పిన సమాధానం అద్భుతంగా ఉంటుంది. సారీ. ఫస్ట్ ఏంటి? నీకెందుకు ఇవ్వాలరా, మనమైతే ఏంటి, నీకెందుకు ఇవ్వాలి, తెచ్చుకోపో, ఇందాక తెచ్చుకోమని తెచ్చుకున్నావు నువ్వు, ఇది మన వర్షన్ ఇది. వాళ్ళు ఏమన్నారు? సారీ, మీకు మాకు ఇది సరిపోదు, దయచేసి వెళ్ళి కొనుక్కొని రండి అన్నారు. ఎంత బాగుంది. నో చెప్పడం కూడా అంత బాగా చెప్పొచ్చని ఆడే తెలిసింది నాకు. ఇది జ్ఞానం. కొంతమందికి నో చెప్పడం చేత కాదు. వాళ్ళు నో చెప్పారంటే ప్రపంచ యుద్ధం వచ్చినట్టే అక్కడ. మిర్చికి బాగా అర్థమైంది. నో కూడా చాలా స్మూత్గా, చాలా మంచిగా చెప్పడం చేత కావాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఎవరైనా ఏదైనా కెన్ యూ హ్యావ్ ఇట్ అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్? నో థ్యాంక్స్. ఏమంటారు? నో థ్యాంక్స్. ఇక అసలు ఆ మాటకి ఇంకో రెండో డైలాగ్ ఉంటుంది. ఇక మనమైతే వద్దు, తీసేయి, చెప్తే అర్థం కాదా నీకు? అమ్మ నాయన. సార్, జ్ఞానం యొక్క విలువ సార్ ఇంత ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు నిజంగా జ్ఞానం ఉంటే ఇంట్లో గడవలవు ఫస్ట్, తెలుసా మీకు? మీరు ప్రపంచం దాకా పోనవసరంలా. నిజంగా మీకు జ్ఞానం ఉంటే మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇల్లు ప్రశాంతంగా లేదంటే నేను చెప్తున్న గ్యారంటీ ఇస్తున్నా, మీకు జ్ఞానం లేదు. మీ ఇంట్లో మీరు గొడవ పెట్టుకుని ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులా? ఇప్పుడు కూడా గొడవ పెట్టుకుని వచ్చిన మహానుభావులు ఉంటారు చర్చికి.
వస్తూ వస్తూ కూడా గొడవ పెట్టుకొని చర్చికి వచ్చిన మహానుభావులు ఉంటారు. అంటే ఒకప్పుడు మా బ్యాచ్ కూడా అదే కాబట్టి చెప్తున్నా. ఒకప్పుడు మీకు చెప్పా శుక్రవారం శనివారం వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని. సైతాన్ ప్లాన్ అది. ఎలాగైనా నిన్నేం చేయాలి, డిస్టర్బ్ చేయాలనేది సైతాన్ ప్లాన్. మనం ఎలా ఉండాలి, చాలా జ్ఞానంగా ఉండాలి. సారీ అండి, మీకు మాకు సరిపోదు, కొంచెం మీరు వెళ్ళి కొనుక్కొని రండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు ప్రభు వచ్చాడు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు రాలేదు. ఈలోపు వాళ్ళు వచ్చి డోర్ కొడతా ఉంటే సింపుల్గా ప్రభు కూడా అంటే ఆయన అన్నాడు, అయ్యా ఎవరంటే మేము పలానా పలానా అంటే, అవునా, సారీ మీరెవరో నాకు తెలియదు, అంతే. ఇక వేరే డైలాగులు లేవు. ఇక మనమైతే ఎంతసేపు పడిపోయినావు, ముందు ఎందుకు తెచ్చుకోలే, తెలీదా నీకు? నిజంగా కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఏమో నవ్వొస్తూ ఉంటుంది. ఎక్కువ గొడవలను చూస్తూ ఉంటాను కదా ప్రజల మధ్యలో. అసలు వాళ్ళు గోరుతో పోయే దాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారు వాళ్ళు. మ్యాక్సిమం 100 గొడవల్లో 90 గొడవలు అట్నే ఉంటాయి. అసలు కొంచెం వాళ్ళ బ్రెయిన్ ఉపయోగిస్తే గనక ఇంత దూరం వచ్చేది కాదు, కానీ వాడక ఇంత దూరం వచ్చేసింది. సో సొలొమోను ప్రపంచం మొత్తం తెలవడానికి కారణం ఏంటంటే తనకున్న జ్ఞానం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన జ్ఞానం. ఏ జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. రైట్. ప్రసంగం అంతా ఇలా ఇక్కడే అయిపోయింది. జ్ఞానంగా ఉండే వాళ్ళ లక్షణాలు కొన్ని చెప్తా వినండి. అక్కడది 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి కదా. షేబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును. రెండో పాయింట్ ఏంటంటే అతని బల్ల మీది భోజన పదార్థాలు. అమ్మా వినండి, రెండో పాయింట్ ఇది. జ్ఞానం ఉన్న వాళ్ళకి వచ్చే, అంటే వాళ్ళ క్యారెక్టరు, జ్ఞానం ఉన్న వాళ్ళ యొక్క విధి విధానాలు చెప్తా వినండి. సొలొమోను యొక్క బల్ల మీద భోజన పదార్థాలను చూసి కూడా ఆమె షాక్ అయిందంట. ఇక్కడే ఉన్నారా అందరూ? స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడే ఉన్నారుగా. షేబా దేశపు రాణి ఫస్ట్ ఆయన జ్ఞానాన్ని చూసి షాక్ అయింది. రెండవది ఆయన భోజనపు పళ్ళ మీద ఉన్న పదార్థాలను కూడా చూసి షాక్ అయిందంట. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏది పడితే అది కూడా తినరు, తెలుసా మీకు? అమ్మా, దైవికమైన జ్ఞానం ఉంటే ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలిసిద్ది. కొంతమంది ఏది పెడితే అది చట్రపట్ర మొత్తం తింటారు, గ్యాస్ ట్రబుల్ వచ్చిద్ది, అల్సర్ వచ్చిద్ది, మోషన్స్ అవుతాయి, వాంతులు అవుతాయి, షుగర్ పెరిగిపోయిద్ది, బీపీ పెరిగిపోయిద్ది, హాస్పిటల్ పడతారు. ఏందమ్మా అంటే, ఏమైనా తినకూడదు తిన్నావా అంటే, అవునయ్యా అంటారు. మరి నీకు తినకూడదని తెలుసు కదా అంటే, తినకుండా ఉండలేకపోయానయ్యా, శోధించబడ్డాను. అమ్మా, హెల్త్ కాపాడుకోవడం కూడా జ్ఞానమే, తెలుసా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా జ్ఞానమే. ఎక్కువ ఆరోగ్యం దేని మీద ఉంటుంది తెలుసా? మనం తినే దాని మీద, తాగే దాని మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. స్త్రీలారా, మీకు ఎక్కువ జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మొత్తం ఉండేది మీరే, పెట్టేది మీరే. మీ కుటుంబంలో అందరూ ఉండాలన్నా పోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. ఉన్న దాంట్లోనే శ్రేష్టమైన వాటిని ప్రిఫర్ చేయండి. రోజు మాంసం కూర తినమని కాదు, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో దాంట్లోనే మనం ఏం తినాలో ఏం తినకూడదో డిసైడ్ చేసుకోవాలి. ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హాస్పిటల్ను చూడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్య చిట్కాలు పాటించకపోతే
నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కువ అక్కడే. కొంతమంది ఇంట్లో బతకడం కంటే ఎక్కువ హాస్పిటల్లోనే బతుకుతారు వాళ్ళు. వారానికి ఒకసారైనా విజిట్ చేయాలి పోయి, నెలకు ఒకసారైనా విజిట్ చేయాలి పోయి. దానియేలుని ఇక్కడ మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. రాజన్నాడు, నేను తినే భోజనమే వీళ్ళందరికీ పెట్టమన్నాడు. దానియేలు ఏమన్నాడు? సారీ, ఐ కాంట్ ఈట్ దిస్ ఫుడ్. అయ్యా, ఈ భోజనం నేను చేయలేను. ఇది నా దేవునికి ఇష్టమైన భోజనం కాదు. భోజనం విషయంలో కూడా జ్ఞానంగా ఉండాలి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు. మనం క్రైస్తవులం కదా, మనకంటూ కొన్ని ఉంటాయి కదా, మరి అవన్నీ చూసుకోవాలా. పలహారాలు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం, ఇలాంటివి మనకి చాలా నష్టాన్ని కలగచేస్తాయి. మీ పక్కన ఏమంటారు? ఏం కాదు తినరా, ఏం కాదు తిను, ఏంది ఏం కాదు. ఇంకా కొంతమంది ఏమో మహానుభావులు, క్రైస్తవులు, పెద్దోళ్ళు వచ్చి ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి ప్రార్థన చేసుకొని తినంటారు. ఏం చేయాలట? ప్రార్థన చేసుకొని మరి తాగండి. విషయం కూడా 1 లీటర్ తెచ్చుకొని ప్రార్థన చేసుకొని ప్రభువా అని తాగేయండి. ఇది అపవిత్రము, ఇది తినకూడదు, ఇది తాగకూడదు అనుకుంటే వీ హ్యావ్ టు అవాయిడ్ దట్. ఖచ్చితంగా వాటిని దూరం పెట్టాలి. తినుట, త్రాగుట, ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావో దాన్ని బట్టి కూడా నీకెంత జ్ఞానం ఉందో చెప్పొచ్చు. తెలుసా? కొంతమంది తినే విషయంలో కూడా లిమిట్ దాటిపోతారు. కొంచెం రుచి బాగుంటే చాలు, ఏమైంది? లిమిట్ దాటిపోతారు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా వేసుకుంటారు వాళ్ళు. వేసుకొని నిద్రపోరిగా. ఇంకంత తిన్నాక నిద్ర వచ్చింది, ఆయాసం వచ్చింది, మళ్ళీ హాస్పిటల్లో పోవాలా, ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినాక అప్పుడు. అమ్మా, తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ భోజన పదార్థాలను చూసి కూడా ఆమె షాక్ అయింది. నెంబర్ 3, అతని సేవకులు కూర్చుండుటను బట్టి కూడా, సిట్టింగ్ స్టైల్, స్టాండింగ్ స్టైల్, స్లీపింగ్ స్టైల్, తెలుసా? మనం ఎలా కూర్చుంటున్నామో, ఎలా నిలబడుతున్నామో, ఎలా పడుకుంటున్నామో అవి కూడా మన జ్ఞానాన్ని తెలియచేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు మనం, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు మనం, ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు మనం. అవి మనల్ని అపవిత్రం చేస్తాయి. ఎలా పడితే అలా కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎలా పడితే అలా నిలబడకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు, ఎలా పడితే అలా పడుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు. మన పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలని లేఖనములో రాయబడి ఉంది. కానీ ఈ రోజున ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటున్నారు. 1 కీర్తన మీకు తెలుసుగా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, పాపుల మార్గమున నిలువక. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ పడుకోకూడదో కూడా జ్ఞానం ఉండాలి. మీకు యవనస్తుల పిల్లలు ఉంటే జాగ్రత్త. మీ పిల్లలు లేట్ నైట్ అయితే, మమ్మీ వాళ్ళు ఇక్కడ పండుకుంటున్నా అంటే, పండుకోబిడ్డ అనకూడదు. సత్తోరా, ఏ టైం అయినా రావాలి ఇంటికి అనాలా. నీకేం ప్రేమ ఎక్కువ? ఏం కాదులే బిడ్డ, పండుకో, పొద్దున్నేరా. ఎవడు చెప్పింది నీకు? నీ బిడ్డలు మీ ఇంట్లో పడుకుంటే క్షేమం, ఎవరింట్లో పడుకుంటే క్షేమం కాదు, పోతారు, ఆగమైపోతారు. కావాలనే వాళ్ళు ప్లాన్ వేసి మీకు చెప్తారు, మీకు ఆ విషయం తెలీదు. కావాలనే లేట్ చేస్తారు, కావాలనే ఫోన్ చేస్తారు. మీరు పిచ్చి తల్లులు, పిచ్చి తండ్రులు కదా. చివరికి మన వాకింగ్ స్టైల్ కూడా చెప్పుద్ది మనం ఎంత జ్ఞానంతో ఉన్నామో కదా. కొంతమంది కళ్ళు పైన పెట్టుకొని నడుతారట, అంటారా?
అంటే అహంకారపు నడకది, గర్వపు నడక. ఈ సినిమాలు చూసి మొత్తం పాడైపోయారు. జనరల్గా మన నడకేదో మనకు ఉండేది. ఇప్పుడు వాళ్ళని చూసి ఈయన్ని చూసి ఈయనలాగా నడవాలా, ఆమెలాగా నడవాలా, ఆమెలాగా నడవాలనుకొని పెద్ద పెద్ద చెప్పులు వేసుకొని పడి కాళ్ళని కొట్టుకుంటారు చాలామంది. ఇప్పుడు ఏమంటారు వాటిని? పెద్ద చెప్పులను ఏమంటారమ్మా? ఎత్తెత్తుంటాయిగా, హై హీల్సా? కాళ్ళెర కొట్టుకోవడానికి అయ్యి. డబ్బులు లేకపోయినా అయ్యే కావాలి మళ్ళీ వాళ్ళకి. వాటి వల్ల గట్టిగా నడవలేము, స్పీడ్గా నడవలేము. పారాగన్ చెప్పులు కొనుక్కొని వాడండి. బయటికి వెళ్ళిన చెప్పులు చూడండి ఏముంటాయో, అచ్చం పారాగన్ చెప్పులే ఉంటాయి. మీరు నమ్మరు, ఆ చెప్పులు వేసుకొని నేను హైదరాబాదు, విజయవాడ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం వేసుకునే చెప్పులను బట్టి విలువ రాదు మనకి, మన బ్రతుకుని బట్టి విలువ వచ్చింది మనకి. సో కూర్చుండుట. తర్వాత అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, డ్రెస్సింగ్ స్టైల్. అమ్మా, మీరు మందిరంలో కూర్చునేటప్పుడు ఎలా పడితే అలా కూర్చోకూడదు, పద్ధతి ప్రకారం కూర్చోవాలి. రెండవది డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? వారి వస్త్రాలను చూసి కూడా ఆశ్చర్యపోయిందంట. వాళ్ళ వస్త్రాలను చూసి కూడా ఆశ్చర్యపోయిందంట. అవును, మన బట్టలు కూడా చెప్తాయి మనం ఎలాంటి వాళ్ళమో. చెప్పాగా, సినిమాలు వచ్చిన తర్వాత అందరూ పాడైపోయారు. ఇంతకు ముందు ఒంటి నిండా బట్టలు వేసుకుంటూ ఆడోళ్ళు అయినా మగోళ్ళు అయినా, మరి ఇప్పుడు అట్లా వేసుకోవట్లే. వేసుకుంటున్నారా? అట్లా వేసుకోవట్లే. ఇంకోటి, టైట్ టైట్ పాయింట్లు, టైట్ టైట్ డ్రెస్సులు వస్తున్నాయి. కొంచెం ఫ్రీగా ఉండాలా లేదమ్మా? సొక్కా అయినా పాయింట్ అయినా మొత్తం పట్టుకొని ఉంటేట. మీరు ఏమనుకోకండి, ఇక చెప్పాల్సిన టైం వచ్చింది కానీ మొత్తం చెప్తాను. ఇక మీరు వచ్చేవారి నుంచి స్టైల్ మొత్తం మార్చేయాలి. బట్టలు కొనుక్కునేటప్పుడే చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. జ్ఞానం అది. ఇంతకుముందు మగోళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, ఇప్పుడు వాళ్ళు మానేశారు, ఇక వీళ్ళు వేసుకుంటారన్నీ. ఇంతకుముందు మగోళ్ళు టీషర్ట్లు వేసుకుంటారు, ఇప్పుడు ఆడోళ్ళు వేసుకుంటారు. ఇంట్లో ఉంటారు, అంటే ఇంట్లో ఉంటారు వాళ్ళు, మళ్ళీ వీధుల్లోకి వస్తారు వేసుకొని. సొలొమోను రాజు దగ్గరున్న వాళ్ళు వేసుకున్న వస్త్రాలను చూసి కూడా ఈమె ఆశ్చర్యపోయింది. నేను మీకు చాలాసార్లు చెప్పా కానీ నా మాటలు మీకు ఎవరికి నచ్చలా. స్కూల్కి ఒక డ్రెస్ ఉంది, ఉందా లేదా? మరి చర్చికో డ్రెస్ ఉండకూడదా? కానీ ఉండకూడదు. మీకు ఉంటే వేసుకొస్తారుగా. నేను ఏ ఆదివారం అన్నా ఎర్ర బట్టలు వేసుకొని వచ్చినా, తెల్ల బట్టలు తప్ప పచ్చ బట్టలు కానీ, ఎర్ర బట్టలు కానీ, నల్ల బట్టలు కానీ వేసుకొని వచ్చినా, కనీసం ఇప్పుడు ప్రతిరోజు వేసుకోలేకపోయినా మనం ప్రార్థనకు వస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు కర్రకర్రలు బట్టి వేసుకుని వస్తా అంటే నువ్వు ఫంక్షన్కి పోతున్నావు అర్థం కావట్లే, ప్రార్థనకు పోతున్నావు అర్థం కావట్లే. ఒక్క తెల్ల బట్టలు కొనుక్కుంటే ఏమైంది? మరీ అయ్యగారు మరీ ఇంత దారుణం అనుకోకండి, కానీ ఒక తెల్ల బట్టలు కొనుక్కోండి, ఒక డ్రెస్ కొనుక్కోండి. తప్ప మంచిదా? అన్నీ తెలుసు మీకు, మళ్ళీ మంచిదని కూడా తెలుసు. అయినా మీరు ఎర్ర బట్టలు వేసుకొని వస్తారు అంటే నేను వేసుకొచ్చిన పిచ్చోడినిగా. కనీసం నన్ను చూసన్నా మీరు మారతారేమంటే మారరు మీరు. స్కూల్కి ఒక డ్రెస్ ఉంది, జీవి మాలకు పోయేటోళ్ళు ఒక డ్రెస్ వేసుకొని పోతారమ్మా. వాళ్ళని గుర్తుపట్టవచ్చు మనం బయట. చూసినావా వాళ్ళ డ్రెస్ ఎట్లుంటుంది? వాళ్ళ డ్రెస్ చూడంగా నా ఇల్లు జీవి మాలోళ్ళే. పోలీసు వాళ్ళ డ్రెస్ పోలీసు వాళ్ళకు ఉంది. ఎవరి డ్రెస్? ఇప్పుడు డ్రైవర్ల డ్రెస్ డ్రైవర్లకు ఉంది. ఇప్పుడు డ్రైవర్ చొక్కా వేసుకోకపోతే ఫైన్ అయినా కదా బాబు? మరి మీకు కూడా ఫైన్ వేయాలా? వచ్చే వారం తలబట్టలు వేసుకొని రాకపోతే ఫైన్ వేయాలా? ఏ ఫైన్ లేకపోతేనే గుడికి రావట్లే. ఫైన్లు వేస్తే మీరేందుకు గుడికి వస్తారుగా? ఇవన్నీ వద్దులే కానీ మర్యాదగా మీరే మారు మనసు పొంది తెల్లబట్టలు వేసుకొని రండి, ఓకేనా? తర్వాత బయట కూడా చాలా డిగ్నిటీ. అమ్మా, డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి ఏమంటారు తెలుగులో? డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, డిగ్నిటీ అంటే డిగ్నిటీయేగా అమ్మా.
ఏదన్నా అనుకోండి, మీరు పెట్టుకోండి ఇక. డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన దేవునికి అవి ఉన్నాయి. మన దేవుని డ్రెస్ ఎప్పుడైనా చూసారా మీరు? కింద నుంచి పైకి ఒకటే ఉంటుంది. బైబిల్లో రాయబడి ఉంది, కుట్టు లేకుండా, ఏమంటారు దాన్ని, అంగి, కుట్టు లేని అంగి. అంటే వాళ్ళు నేయటం అట్లా నేసేశారు. దానికి కట్టింగులు, కుట్లు ఇలాంటివి ఉండవు. కింద నుంచి పైకి ఆయన తలకాయ ఒకటే కనపడుద్ది, మిగతాది ఏం కనపడదు. అక్కడ ఉన్న కూర్చున్న వారి వస్త్రాలను చూసి కూడా ఆమె ఆశ్చర్యపోయిందంట. తర్వాత ఆయన అర్పించే దహన బలులను చూసి కూడా షాక్ అయిందంట. ఈ పాయింట్ చెప్పి ముగిస్తా, వినండి అమ్మా. ఏంటి దహన బలులు? ఇంగ్లీష్లో ఆఫరింగ్స్ అంటారు కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆఫరింగ్స్. మీకు విషయం తెలుసా? మీరు దేవునికి ఇచ్చే కానుకలో కూడా మీ జ్ఞానాన్ని పసిగట్టవచ్చు. మీరు దేవునికి ఇచ్చే కానుక ఉంటుంది కదా, కానుక పెట్లు వేసే కానుక ఉంటుంది కదా, ఆ కానుక కూడా చెప్పుద్ది మీకు ఎంత దేవుని జ్ఞానం ఉందో. కొంతమంది బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తారు దేవునికి కూడా. వాళ్ళని ఏమనాలి? జ్ఞానులు అనాలా, అజ్ఞానులు అనాలా? చెప్పక అడుగుతాను. మనం ఇచ్చేది దేవునికా, భిక్షగానికా? మరి దేవునికి ఇచ్చేది వేరే ఉంటుంది, భిక్షగానికి ఇచ్చేది వేరే ఉంటుంది కదా. మరి నీ దృష్టిలో రెండు సమానమే అయితే నువ్వు జ్ఞానివా, అజ్ఞానివా? సొలొమోను అర్పించే బలులను చూసి ఆశ్చర్యపోయిందంట. వామ్మో, ఇన్ని వేల గొర్రెలా, ఇన్ని వేల మేకలా, ఇంత శ్రేష్టమైన వాటిని అర్పిస్తున్నాడా? మనం ఇచ్చే ఆఫరింగ్ కూడా మనం దేవుని దృష్టిలో ఎంత జ్ఞానంగా ఉన్నామో చెప్తుంది. ఇక నేను చాలా విషయాలు రాసుకొని వచ్చాను, కానీ నా టైం ఇప్పటికే అయిపోయింది. ప్రభువుకి ఇచ్చే దాంట్లో జ్ఞానాన్ని మనము ప్రదర్శించాలి. అట్లని అప్పులు చేసి ఇవ్వాలని ఏం కాదు. మనకున్న దాంట్లోనే ప్రభువుకి శ్రేష్టమైన దాన్ని మనం ఇవ్వాలి. ఏబేలు శ్రేష్టమైన కానుక అర్పించాడంట. అందరు అర్పించిన కానుక వేరు, కయ్యూను అర్పించిన కానుక వేరు, హేబేలు అర్పించిన కానుక వేరు. పేద విధవరాలను చూసి యేసుప్రభు ఏమన్నాడు? అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అక్కడ ఎక్కువ ఇచ్చిన కోపం వచ్చింది. నేను కోటీశ్వరుని, నేను లక్షాధికారిని, నేను ఎక్కువ డబ్బులు ఇస్తే ఈ పేద విధవరాలు నాకంటే ఎక్కువ ఎందుకు ఇచ్చిద్ది? యేసుప్రభు ఇట్లా ఎందుకు చెప్తున్నాడని నిలదీశారు. యేసుప్రభు ఏం చెప్పింది తెలుసా? ఒరేయ్ కోటీశ్వరుడా, లక్షాధికారి, నీకు చాలా లక్షలు ఉంటే 1 లక్షలు ఇచ్చినవురా, 1 లక్ష ఇచ్చినావు. నీకు చాలా కోట్లు ఉంటే 1 కోటి ఇచ్చినావు. కానీ మా దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కోసులు కానుక పెట్లు వేసేసిందని చెప్పిండు ఆయన. లాజిక్ అర్థమైందా? 10 లక్షలు ఉంటే 1 లక్ష ఇవ్వటం పెద్ద కష్టం కాదు. 1 లక్షే ఉంది, మొత్తం ఇచ్చింది. అది కదా గొప్ప. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఇక ఆమెకు వేరే ఆధారం, దిక్కు, ఆస్తి లేదు. ఆ ఉన్నదంతా తెచ్చేసేసింది అందులో. అది ప్రభు దృష్టిలో గొప్పదిగా ఎంచబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగించేస్తున్నాను. క్రైస్తవులమైన మన దగ్గర జ్ఞానం పొంగి పొరలాలి. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. అరే, వీళ్ళ మాట తీరు ఇంత చక్కగా ఎలా ఉంది, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, మన హెయిర్ స్టైల్ కూడా చెప్పు. తెలుసా మీకు? నా కటింగ్ ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించిందా? అసలు నాకు కటింగ్ గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? అయ్యగారు ఏంది వాళ్ళు ఈ కటింగ్ వేసుకుని వచ్చి అనుకున్నారా? నార్మల్ కటింగ్. ఇంకా నా కటింగ్ డబ్బులు తక్కువ, స్టైల్ కటింగ్లకి డబ్బులు ఎక్కువ. మీరు జడలు అల్లుకుంటారు కదా, మీ జడలు అల్లుకునే దాని గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. రకరకాలుగా అల్లుకుంటారట మీరు. కొంతమంది హెయిర్ స్టైల్ చూస్తే అర్థమైపోయింది, అమ్మ ఏంది కోసం. సింపుల్గా ఉండాలి.
రకరకాల జల్లు వేసుకోవాలని టైం మొత్తం అద్దం ముందే పట్టుద్ది. మరి ఆదివారం 10 తిరిగి వచ్చేసరికి కొంతమంది రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. తల స్నానం చేసి ఒక రబ్బర్ పెట్టుకొని రారాళ్ళు, అది దూకోవడానికి నేసుకోవడానికి అదే అర్ధగంట. ఇక ఆడోళ్ళు 2-3 ఇంట్లో ఉంటే ఇక మగవాళ్ళ పదం అయిపోయినట్టే. ఇక కొంచెం జరగమ్మా అన్న జరగరాళ్ళు. అలాంటి వాళ్ళు 4-5 అద్దాలు కొనుక్కోవాలా ఇవి అద్దం వాళ్ళ దగ్గర. మగోళ్ళైనా ఆడోళ్ళైనా మన హెయిర్ చాలా సింపుల్గా ఉండాలా. ఇంక అందుకే ఇప్పుడు దేవుడు చూసి చూసి లాభం లేదని మొత్తం బూడితల్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎంట్రుకలు ఏడుంటున్నాయి, ఆడోళ్ళకి పోతానే మగవాళ్ళకి పోతాయి. ఇక దూకునే పని లేదు, ఏం పని లేదు. ఇక ప్రశాంతం హాయి. మీ అందరికీ నా బాధ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రతి క్రైస్తవుడు చాలా జ్ఞానంగా ఉండాలి. ఆ జ్ఞానం మనం తినే దాంట్లో ఉంటుంది అమ్మా, మనం మాట్లాడే దాంట్లో ఆ జ్ఞానం ఉంటుంది, మనం కట్టుకునే బట్టల్లో ఉంటుంది, మన హెయిర్ స్టైల్లో ఉంటుంది, మనం కూర్చునే విధానములో, నడిచే విధానములో, నిలబడే విధానములో, పడుకునే విధానములో కూడా ఆ జ్ఞానం కనబడుతుంది. అసలు నిన్ను చూడగానే గుర్తుపట్టాలా, వీళ్ళు క్రైస్తవులు రా బాబోయ్ అని. కానీ నిన్ను చూడగానే ఈ రోజున ఎవరు గుర్తుపడతారు నిన్ను? అసలు ఈ రోజున వీళ్ళు ఆడోళ్ళ మగోళ్ళ గుర్తుపడడానికి చాలా టైం పడుతుంది. మగోళ్ళు కూడా ఎలా అయిపోతున్నారు, ఆడోళ్ళలాగా అయిపోతారు. ఆడోళ్ళు ఏం తక్కువ కాదు, వీళ్ళు మగోళ్ళలాగా అవుతారు. ఇంకా ఇప్పుడు టీషర్ట్ వేసుకొని కింద జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వాళ్ళని ఏమనాలా? వెనక నుంచి చూస్తేనే వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు క్యాబులు పెట్టుకుంటారు. వీళ్ళు మళ్ళీ కటింగ్లు కూడా ఇప్పి కటింగ్లు వచ్చినాయి కదా ఇప్పుడు. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమైద్ది. స్త్రీలు పురుష వేషం వేసుకోకూడదంట, పురుషులు స్త్రీ వేషం వేసుకోకూడదని బైబిల్లో ఉంది. కొంతమంది తల్లిదండ్రులే కావాలని పిల్లలకి మగవాళ్ళ బట్టలు కొంటూ ఉంటారు. బుడబుడ పిల్లలకి వాళ్ళు పెద్దోళ్ళైనా కూడా అయ్యే కొనమని చెప్తా ఉంటారు. వీళ్ళు కూడా అలవాటు పడరు కదా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ బట్టలు కొనాలా, మగవాళ్ళకి మరి రివర్స్లో పోతేటమ్మా, రివర్స్లో పోతేట. క్రైస్తవులు బాగా వినండి, క్రైస్తవులు ఎలా పడితే అలా బ్రతకడానికి లేదు. ఓ పద్ధతి ఉంటుంది, ఓ క్రమం ఉంటుంది, ఒక విధి విధానాలు ఉంటాయి, దాని ప్రకారమే వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు మీ అందరికి ఆడవాళ్ళకి చెప్తా ఉన్న టైట్ పాయింట్లన్నీ మానేయండి. లెగ్గిన్స్ అంటారు వాటిని, లెగ్గిన్సేనా, మర్యాదగా వాటిని మానేయండి. ఇంతకుముందు పంజాబీ డ్రెస్సులు వచ్చాయి, ఆ పాయింట్ ఎట్టుండేది, మా పాయింట్ లాగానే ఉండేది, లుంబులుంబు ఉండేదా కాదా. ఇప్పుడు లెగ్గిన్స్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడికి టైట్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉంది. సో క్రైస్తవులు మనం సమాజానికి నేర్పించాలి. సంఘం ఏం చేయాలి, సమాజానికి నేర్పించాలంతే. మనల్ని చూసి సంఘాన్ని చూసి సమాజం నేర్చుకోవాలి. అమ్మా ఎన్ని విషయాలు చెప్పా చూడండి, ఎన్ని విషయాలు చెప్పాను. ఫస్ట్ది ఏంటి, అది కూడా ఏ జ్ఞానం, పరసంబంధమైన దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఉన్నోళ్ళు ఏది పడితే తినరు, ఏది పడుతుంది తాగరు. రెండవది వాళ్ళ నడక, వాళ్ళ పడక, వాళ్ళు కూర్చోవడం, వాళ్ళ నిలబడటం కూడా జ్ఞానాన్ని తెలియచేస్తుంది. తర్వాత ఏం చెప్పా, డ్రెస్సింగ్ స్టైల్, ఏ స్టైలు, బట్టల్లో కూడా జ్ఞానం. ఇప్పుడు సైతాను జ్ఞానం ఏంటి తెలుసా, దేవుని జ్ఞానం ఏంటంటే శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వేసుకోమని చెప్పేది దేవుని జ్ఞానం. ఇప్పుడు సైతాను జ్ఞానం ఏంటి, శరీరం కనబడడానికి బట్టలు వేసుకోమని సైతాన్ చెప్తుంది. దేవుడేమో అరే మీ శరీరం కనబడకూడదురా, అందుకే ఈ బట్టలు వేసుకోండి రా అని. ముందు అసలు టైలర్ ఎవడు, ఫస్ట్ టైలర్ ఎవరమ్మా, యేసు ప్రభు. ఏం చేశాడు, కుట్టి వాళ్ళేమో ఆకులతో చేసుకున్నారు, దేవుడేమో చర్మపు చొక్కాయిలను చేసి వాళ్ళకి ఇచ్చాడు.
మీరు దయచేసి మనసు పెట్టండి. నేను మీకు డైరెక్ట్గా చెప్పలేక ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి వాక్యంలో చెప్తున్నా. ఆలోచన చేయండి, మారండి, మాట విధానం మారాలి, కూర్చునే విధానం, నడిచే విధానం, తినే విధానం, డ్రెస్సింగ్ స్టైలు, చివరికి మనం దేవునికి ఇచ్చే కానుక కూడా, ఆఫరింగ్లో కూడా జ్ఞానం ఉండాలి. చాలామంది దెయ్యం ఏమంటో తెలుసా, దేవునికి ఇచ్చేదేందే, దేవునికి ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, దశంభాగాలు లేవు, ఏం లేవు, కానుకలు లేవు, ఏం లేవు అని సైతాన్ చెప్పొద్దు. మీకు విషయం తెలుసా, మనం వ్యర్థమైన వాటి కోసం చాలా ఖర్చు పెడతాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన చెయ్యి ఎందుకో చాలా చిన్నగా అయిపోయింది. నిజంగా ఆలోచించండి. మీరు నిజంగా వ్యర్థంగా ఏం ఖర్చు పెట్టట్లేదా? ఎక్స్ట్రా ఏం ఖర్చు పెట్టట్లేదా? నిజంగా అత్యవసరమైనవే వాడుతున్నారా? అత్యవసరమైన వాటికే ఖర్చు పెడుతున్నారా? 500 సెంటర్కి తీసుకెళ్ళి సరిపోక మళ్ళీ ఫోన్పేలు, ఆ పేలు, ఈ పేలు వాడతాం. మరి మందిరానికి వచ్చేటప్పుడు 50 రూపాయలు ఉంటే వాటిని 15 చేసి కుటుంబం మొత్తం దేవునికి కానుకేస్తాం. దేవుడు లూకాసు వార్తలో ఉంటుంది, ఆయన కానుకల పెట్టె దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడా? శిరీష్ ఎక్కడున్నాడు? ఆ మాట బైబిల్లో ఉందా లేదా? కానుకల పెట్టె దగ్గర దేవుడు ఉన్నాడంట. ఎవరు ఎంత వేస్తున్నాడో చాలా స్పష్టంగా చూస్తున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, సొలొమోను జ్ఞానం